మేడం ఇక్కడ వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం పాస్టర్ల జీవితాన్ని అలాగే పాస్టర్ ప్రవీణ్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఇది హత్య అని ప్రమోట్ చేసింది. సో ఇది హత్య అని వాళ్ళు ప్రమోట్ చేయకపోతే ఆయనది వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళిద్దరూ క్లియర్గా చెప్పారు దీంట్లో ఎటువంటి మాకు అనుమానాలు లేవు, క్లియర్గా ఉంది, ప్రభుత్వం తరపు నుంచి మాకు అంతా సపోర్ట్ అందుతోంది, విచారణ కూడా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి. సో వాళ్ళైతే కేసు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. సో ఆయన వ్యక్తిగత ఇమేజ్ అన్న నిలబడి ఉండేది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పని వల్ల ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఏంటి పాస్టర్లు అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పి కూడా పాస్టర్ల జీవన శైలి కూడా ఇప్పుడు అంటే హేళనగా క్వశ్చనబుల్గా ఉండేది. సో ఈ పరిస్థితి రావడానికి చాలామంది ప్రముఖులను కూడా వైసీపీ రంగంలోకి దింపింది. వాళ్ళని అడ్డు పెట్టుకొని చాలా రాజకీయం చేయాలని చూసింది. సో ఎట్టకేలకైతే ఇది హత్య కాదు అని చెప్పారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట ప్రభుత్వాన్ని అభినందిద్దామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని మత కల్లోలాలు రేగకూడదు ఆంధ్రప్రదేశ్లో, ఇందులో ఉండే నిజాలు ఏంటి ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా ఎవరైతే పాస్టర్లు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలవడం కోసం వాళ్ళు వెంటనే స్పందించి మీరు చెప్పినట్టుగా అసలు దీన్ని వదిలేయచ్చు, ఇది మామూలు విషయమే, కానీ అది ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి అనుమానం ప్రజల్లో రాకూడదని వాళ్ళు ముందుకొచ్చి వెంటనే దీని మీద ఒక చర్య తీసుకోవటం, 18 రోజుల్లో ఈ రిపోర్ట్ రావటం అనేది చాలా ముదావహం అండి. సో ముందు ప్రభుత్వాన్ని, తర్వాత పోలీసులు వాళ్ళు ఇంత కష్టపడి 200కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి తర్వాత ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని అనుమానం వస్తే వాళ్ళందరినీ ప్రశ్నించి తర్వాత ఈవెన్ ఆయన ఎక్కడెక్కడైతే వైన్ షాపులకు వెళ్ళి మందు కొన్నారో, ఎక్కడ పేమెంట్స్ చేశారో అవన్నీ కూడా వెరిఫై చేసుకుని అవి నిజాలను ప్రూవ్ చేసుకుని, అంటే ఎంత సిగ్గుచేటైన విషయం అంటేనండి ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అవును ఇది పోలీసులు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఎట్లా వీళ్ళు మెంటల్గా వాళ్ళని మోల్డ్ చేశారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎస్పెషల్లీ ఇంతమంది పాస్టర్లు బయటకు వచ్చి జాన్ బెన్నీలింగం అనే ఒక పాస్టరు బైబిల్ పక్కకు పెట్టామంటే నేను ఒక రౌడీని, ఏంటది ఒక గూండాని నరికి పాడేస్తా, ఏంటండి మీరు పాస్టర్లు అయితే మీకు ఏ మతమైనా ఏం బోధిస్తుందండి? సహనం, ఓర్పు, క్షమ, శాంతి, దయ ఇలాంటి పదాలు వాడాల్సింది పోయి నరుకుతా, చంపుతా. నిజంగా ఈ విషయంలో మనం జెస్సికా గారిని అభినందించాలి. ఎందుకంటే ఆవిడ ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి మీరందరూ కొంచెం సంయమనంతో ఉండండి, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది ప్రభుత్వం మీద, ఈ పోలీసులు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు విచారణలో, సో మనం ఆగుదామంటే దానికి కూడా వీళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు కాదు ఆవిడ చెప్పింది, మీకు. అంటే సోషల్ మీడియాలో ఇది హత్య కాదు అని వీడియోలు చేస్తున్న వాళ్ళ కోసం జెస్సికా చెప్పిందనే మాట కూడా కొంతమంది అన్నారు, ఇదే పాస్టర్లు. మీరు కావాలంటే చూసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎటువంటి విద్వేషాలు తీసుకురాదలుచుకున్నారు మీరందరూ కూడా. ముఖ్యంగా వైసీపీ దీని వెనకాలండి దీన్ని నడిపించటం అనేది సిగ్గుచేటండి. అంటే ఈవెన్ షర్మిల కూడా అన్నారు కదా, అన్న నువ్వు వచ్చి మత విద్వేషాలు రేకెత్తించకు, దాని మీద రాజకీయం చేయకు అని ఆవిడ చెప్పారు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదండి అర్థం. కాబట్టి ఇవాళ దీన్ని మీరు చెప్పినట్టుగా ఇంతమంది ఎదురు తిరిగినప్పటికీ ఇందులో ఉండే నిజాలు వెలికి తీసి ఈరోజు ఫస్ట్ ఈ రిపోర్ట్ వచ్చాక పోలీసులందరూ ముందు వాళ్ళ భార్యతో మాట్లాడారు, వాళ్ళ పిల్లలకి చూపించారు, వాళ్ళు సంతృప్తి చెందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళ బ్రదర్కి అందరికీ చూపించి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు మాకు ఎటువంటి అనుమానము లేదు అన్నాక ఈ రిపోర్ట్ని బయట పెట్టడం అనేది ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం. పోలీసులు పడిన కష్టానికి మనందరం కూడా అభినందనలు తెలపాలి. ఇంకొకటండి, ఈ పాస్టర్లు అన్న వాళ్ళు దయచేసి ఇంక మీదట దయచేసి అంటున్నాం మనం, మీరు మీ నమ్మకాలు మీవి, కానీ ఒక వ్యక్తి మరణాన్ని మీరు వాడుకోవాలని చూడకండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇవాళ పాస్టర్ తాగడా మనకెందుకండి, అది వాళ్ళ వ్యక్తిగతం. పాస్టర్ అనేవాడు తాగకూడదని బైబిల్లో అక్కడ మనకు తెలియదు ఉందని. వాళ్ళు తాగడం అనేది వెస్టర్న్ కల్చర్ అది. సో వాళ్ళు వెస్టర్న్ నుంచి అన్నీ తెచ్చుకున్నప్పుడు అది కూడా వచ్చిందేమో, దాని గురించి డిస్కషన్ అనవసరం మనకి. మనం చెప్పేది ఏంటంటే ఈ పాస్టర్లు అన్న వాళ్ళకి ఇవాళ మీరు ఇంత గొడవ చేయకపోతే ఇవాళ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి మరణం అనేది ఇంత గందరగోళం అయ్యేది కాదు. వ్యక్తిగతంగా ఆయనకు ఒక గౌరవం ఉండేది.
అంటే అసలు నిజంగా పాస్టర్ అంటే ఏంటి మేడం? మతాల మధ్య కలహాలు రేగొట్టకుండా శాంతియుతంగా ఉండండి అని బోధించే వాళ్ళే పాస్టర్ అంటారు. అంతేనండి. ఈవెన్ మీరన్నట్టు జెసికా గారు ఆవిడ పాస్టర్ కాకపోయినా కూడా ఎక్కడ కలహాలు వస్తాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆవిడ బయటకు వచ్చి ఒక సందేశం ఇచ్చారు. అంటే పాస్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ వాళ్ళు మత ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆవిడకి ఒక సంస్కారం వచ్చింది. ఆవిడకి ఆ సంస్కారాన్ని ఆవిడ బహిర్గతం చేసుకున్నారు. కానీ వీళ్ళందరూ కొంతమంది పాస్టర్ ముసుగులు, అందరు పాస్టర్లు చెడ్డవాళ్ళు కాదు. పాస్టర్లు అనేవాళ్ళు మీరు అన్నట్టుగా మంచిగానే ఉంటారు. కానీ పాస్టర్ ముసుగులో ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసేవాళ్ళు జాన్ బెన్నీ లింగం లాగా లేకపోతే మరొక ఎక్స్ లాగా ఉంటారు. ఇప్పుడు ఈ అజయ్ లాగా వీళ్ళలాగా. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీ వల్ల పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది ఇంత సందిగ్ధంలో పడి ఇది హత్య లేకపోతే ఒక యాక్సిడెంటా, అతను తాగాడా లేదా, ఇంత చర్చకి దారితీసింది. మీరు ఇది చెయ్యకుండా ఉండుంటే, ఆయన తాగితే తాగారు, పడిపోయారు, భగవంతుడు ఆయనకి 2 సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ అతను ఉపయోగించుకోలేదు, 3వసారి భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎవరి చేతుల్లో లేదు, అది ఆయన కర్మ అలా ఉంది. కర్త కర్మ క్రియ అంతా కూడా భగవంతుడే, అంతే అలాగే అనుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మనకు ఒక వేదాంత ధోరణిలోనే వెళ్తాం కాబట్టి ఈ కర్త కర్మ క్రియకి ప్రవీణ్ పాస్టరే కారణం, భగవంతుడే కారణం. కాబట్టి వీళ్ళలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడకుండా ఉండుంటే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గురించి ఇంత చర్చ జరిగేది కాదు. 18 రోజులు ఇన్ని వేల వీడియోలు వచ్చి ఉండేవి కాదు. సరే, ఏదైనా దీనికి ఒక ముగింపు పలికి ఇంకా మీదట దయచేసి ఏ పాస్టర్ కావచ్చు, ఏ మతం వాళ్ళైనా, హిందూ మతం వాళ్ళు కావచ్చు, ముస్లిం మతం వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే సంఘటన దయచేసి దాన్ని పెద్దది చేయకండి, ఓర్పుగా ఉండండి. నిజానిజాలు బయటకు వచ్చే వరకు ఎవరూ కూడా దాన్ని రచ్చ చేసి రాజకీయం చేసి మీరు ఆ మంటల్లో మీరు చలి కాచుకోవద్దు. ముఖ్యంగా మీరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళ ఎరలో పడద్దు, మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దని మనం ఈ సందర్భంగా చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.